హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. సో ఈ పిచ్చి కుక్క అన్వేష్ గారు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసిండు. సో ఆ వీడియోలో వాడు థాయిలాండ్ని పొగుడుతూ భారతదేశాన్ని కించపరిచిండు. ఎట్లా కించపరిచిండంటే, థాయిలాండ్లో 190 దేశాలకు సంబంధించిన టూరిస్టులు వస్తారు, వాళ్ళు సేఫ్గా వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోతాడు. కానీ భారతదేశానికి టూరిస్టులు వస్తే టూరిస్టులను రేప్ చేస్తున్నారు, కాబట్టి భారతదేశం వేస్ట్ అని ఈ కుక్క మాట్లాడుతుంది. సో ఈ డీటెయిల్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా, డేటాతో సహా ఈ డీటెయిల్స్ మీకు చెప్తా. అంతకుముందు ఇంకా మీలో ఎవరైనా వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే, అంటే అన్ఫాలో చేయకుంటే, మీ అంత సిగ్గు శరం లేనోడు ఎవడు ఉండడు ఈ ప్రపంచంలోనే, ఎవడు ఉన్నాడు. ఎందుకంటే భారతదేశం గురించి ఇంత దిగజారి మాట్లాడుతున్న ఇట్లాంటి వ్యక్తికి, అండ్ హిందూయిజం గురించి ఇంత దిగజారి మాట్లాడుతున్న ఇట్లాంటి వ్యక్తికి, అండ్ మన సీతమ్మ తర్వాత ద్రౌపది, మన గరికపాటి గారి గురించి ఇంత చెత్త మాటలు మాట్లాడుతున్న వ్యక్తికి ఇంకా మీరు ఫ్యాన్ అయ్యి ఫాలో అవుతుంటే మీకన్నా చెత్తగాళ్ళు ఇంకెవరు లేరు. ఇదైతే క్లియర్. అంటే నా ఇంటెన్షన్ ఒకటే, వాడిని అన్ఫాలో చేయండి. వాడు దిగి రావాల్సిందే, వాడు సారీ చెప్పడం కాదు, వాని ఛానల్ మూసుకుపోవాల్సిందే. వాడు భారతదేశానికి వచ్చి ఇక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక జైల్లో వాడు కూర్చోవాల్సిందే. అప్పటి వరకు మనం వాడిని దింపాల్సిందే. సో ఇప్పుడు వాని లాజిక్ ప్రకారము భారతదేశం కన్నా థాయిలాండ్ గొప్పది అని వాని లాజిక్. ఎందుకంటే వాడు ఇప్పుడు ఆడుంటున్నాడు కాబట్టి. కాకపోతే వానికి తెలియాల్సిన విషయాలు ఏంటంటే, వాడు ఏం చెప్పిండు, పాయింట్ నెంబర్ 1, థాయిలాండ్లో సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ ఉంది అమ్మాయిలకు. అంటే 190 కంట్రీస్ నుంచి టూరిస్టులు వస్తున్నారు, వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోతున్నారని వాడు అంటున్నాడు. కాకపోతే 22, 23, 24, 25 లెక్కల ప్రకారం థాయిలాండ్లో ఎవ్రీ ఇయర్ 2000 నుంచి 3000 ఈ ఫారినర్స్ ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ రేపులు జరుగుతున్నాయి. నేను అనేది థాయిలాండ్ దేశస్తులే కాదు, అక్కడ వచ్చే టూరిస్టుల గురించి. సో థాయిలాండ్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము ఇది అఫీషియల్గా వాళ్ళైతే పెడతలేరు. కాకపోతే గూగుల్లో డేటా సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఏంటంటే థాయిలాండ్లో జరుగుతున్న ఈ అకృత్యాల గురించి. అయితే వీడేమంటాడు, థాయిలాండ్లో రేప్లే జరిగాయి అంటాడు. వీడు పిచ్చోడు కదా, వీడు ఏది పడితే అది మాట్లాడతాడు కదా. అంటే వానికి అది అంటే డేటా అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే ఇంకా మనలాంటి వాళ్ళు ఇంకా వాడిని ఛానల్ని చూస్తున్నారు కదా. ఇప్పుడు వాడు ఒక వీడియో పెట్టినంబడే వేలల్లో వెళ్ళిపోతుంది, లక్షల్లో వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ ఇప్పుడైతే వానికి ఒక 4 to 5 lakhs సబ్స్క్రైబర్స్ తగ్గినరు. కాకపోతే అది సరిపోదు, వాడిని మొత్తం దింపేయాల్సిందే. సో వాని లెక్కల ప్రకారం థాయిలాండ్లో అసలు ఈ ఏదైతే రేపులే జరుగుతలేవు. కాకపోతే ఎవ్రీ ఇయర్ 2 నుంచి 3000 వరకు థాయిలాండ్లో విదేశీయుల రేపులు జరుగుతున్నాయి. అది థాయిలాండ్ గవర్నమెంట్ ఎందుకు అఫీషియల్గా చెప్తలేదు అంటే, థాయిలాండ్ 90% రెవెన్యూ ఈ టూరిజం నుంచే వస్తుంది. కాబట్టి ఒకవేళ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తే, వాళ్ళ దేశ వెబ్సైట్లో పెడితే, వేరే కంట్రీస్ టూరిస్టులు ఉన్నారో వాళ్ళకి అడ్వైజరీస్ జారీ చేస్తాయి. మీరు ఫలానా థాయిలాండ్కి వెళ్తే మీకు ఈ ప్రాబ్లం ఉంది, వెళ్ళాలన్నా వెళ్ళొద్దా అనేది మీ డిసిజన్ అని వాళ్ళు చెప్తాయి. సో అట్లాంటప్పుడు జనాలు రారు. మీకు విషయం, షాకింగ్ విషయం చెప్తా. సో థాయిలాండ్ గవర్నమెంటే అఫీషియల్గా చెప్తుంది ఏంటంటే, బ్యాంకాక్, పుకెట్, పటాయా ఈ సిటీస్లో ఎక్కువగా క్రైమ్స్ జరుగుతాయి. ఎందుకంటే ఆ ఏరియాకు ఎక్కువ మంది ఈ విదేశీ టూరిస్టులు వస్తారు, అక్కడ రేపులు జరిగే ఛాయిసెస్ చాలా ఉన్నాయని థాయిలాండ్ గవర్నమెంటే చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, థాయిలాండ్లోని సదరన్ ప్రావిన్స్ అండ్ థాయిలాండ్ బార్డర్స్లో ఇట్లాంటి క్రైమ్స్ ఎక్కువ జరుగుతుందని థాయిలాండే చెప్తుంది. అండ్ మీరు ఇప్పుడు చూసుకుంటే థాయిలాండ్, ఇండియా రెండు ఒకటే పెండ్యులంలో ఉన్నాయి. కానీ వీడు ఏం చేస్తున్నాడు, థాయిలాండ్ కన్నా ఇండియా సేఫ్టీ గైడ్లైన్స్లో చాలా తక్కువ ఉంది అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా పెడుతుంది కాబట్టి. అంటే మనకు టూరిస్టులు ఎంతమంది వచ్చారు, టూరిస్టుల పైన అఘాయిత్యం ఒకవేళ జరిగితే, అంటే ఇట్లాంటి చెత్త కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు ఊకుండరు. ఇప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ ఇప్పుడు ఈ అనసూయ మ్యాటర్ తీసుకురావాల్సి వస్తుంది. అనసూయ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, బట్టలు చిన్నగా వేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రెస్సింగ్ చేసుకుంటారు. సో డ్రెస్సింగ్ చేసుకుంటే రోడ్ మీద పోయేటోడు చూస్తాడు, చూసి వాడు టెంప్ట్ అవుతాడు. ఇప్పుడు అనసూయ చుట్టూ బాడీ గార్డ్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేయరు. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒంటరిగా ఉన్న మహిళలు, తర్వాత వీళ్ళని ఎదిరించే బలం లేని మహిళలు, అట్లనే ఒకవేళ టూరిస్టులు వచ్చినా, సో విదేశీ టూరిస్టులు మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళపైన ఈ దొంగ నా కొడుకులు ఎవరైతే ఇక్కడ టెంప్ట్ అయినరో, ఈ దొంగ నా కొడుకులు అఘాయిత్యం చేస్తారు. సో చేసిన లెక్కల ప్రకారం భారతదేశం అఫీషియల్గా చెప్తుంది. కానీ
నువ్వు అదే థాయిలాండ్ చూసుకుంటే థాయిలాండ్ అఫీషియల్గా చెప్పదు, ఎందుకంటే థాయిలాండ్ ఇన్కమ్ సోర్సు ఇదే కాబట్టి, టూరిస్ట్ పైనే వాళ్ళది ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి. భారతదేశానికి ఆ టూరిస్ట్ ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. ఈ మధ్యలోనే టూరిస్ట్ ఇన్కమ్ సోర్స్ భారతదేశానికి పెరిగింది. అంటే వీడు ఇంకో మాట ఏమంటున్నాడు, జీడిపిలా థాయిలాండ్ భారత్ కన్నా ఎక్కువ ఉంది అంటాడు. వీనంతా అంటే వీడు చెప్తున్నాడు కదా, వీడు నేను చదువుకున్నా అంటాడు, నేను ఇన్ని దేశాలు తిరిగిన అంటాడు. సో వీనంతా మొద్దుగాడు ఎవడు లేడు. ఎందుకు అంటే జీడిపిలో భారత్ ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది. థాయిలాండ్ ఎక్కడుందిరా ఏదవా చెప్పు, థాయిలాండ్ ఎక్కడుంది? వాడు ఇంకా ఆన్సర్ ఉండడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో 146 కోట్ల జనాభా ఉన్నారు, థాయిలాండ్లో 7 కోట్ల జనాభా ఉన్నారు. సో 146 కోట్ల జనాభా ఎక్కడ, 7 కోట్ల జనాభా ఎక్కడ? సో యాక్చువల్గా జనాభా ఎక్కువ దగ్గర కొంచెం క్రైమ్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఈ బ్రెయిన్లెస్ ఫెలోకి అర్థం కాదు. ఆ క్రైమ్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ దాచలే, క్రైమ్ ఉంది అని చెప్తుంది. అట్లా అందుకే యూకే గవర్నమెంట్, యూఎస్ గవర్నమెంట్ అడ్వైజరీ జారీ చేసింది వాళ్ళ పౌరులకు ఇండియాకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని. అట్లని కేవలం ఇండియాకే కాదు, అట్లా థాయిలాండ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సేమ్ అడ్వైజరీ జారీ చేసింది. ఒకసారి గూగుల్లో చూడు. ఈ బ్రెయిన్లెస్ ఫెల్లోకి ఊకే మాట్లాడాలండి, అంతే మాట్లాడి జనాలని మ్యాలిపులేట్ చేయాలి. చాలామంది వీనికి నిబ్బాగాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు వీనికి. సో ఆ నిబ్బాగాళ్ళని వీడు ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేస్తాడు, కానీ లెక్కలు చూపించమంటే చూపించాడు. ఎందుకంటే గొర్రె వీడు. నా చేతిలో గణపతి విగ్రహం పట్టుకున్నా, నా చేతిలో భగవద్గీత పట్టుకున్నా తొక్కగాని నువ్వు ఎందుకు ఇవన్నీ, నువ్వు చెప్పేవన్నీ ఫాల్స్, మళ్ళీ ఇవన్నీ పట్టుకొని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఎవడైతే తప్పు చేస్తాడో వాడే భయపడతాడు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి భయపడ్డావు. ఇప్పుడు ఎప్పుడు వీడు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు క్షమాపణలు అంటే వీనికి సబ్స్క్రైబర్స్ పోతున్నారు. రోజు 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ పోతున్నారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఆల్రెడీ 5 లక్షల వరకు పోయింటారు. యూట్యూబ్లో పోతున్నారు, అక్కడ ఇన్స్టాగ్రామ్లో పోతున్నారు, అలాగే ఫేస్బుక్లో కూడా పోతున్నారు. కాబట్టి వీడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అండ్ జీడిపి గురించి ఆల్రెడీ నేను క్లారిఫై చేసిన. అండ్ జీడిపి ఎక్కువగా భారతదేశానికి వచ్చేది సర్వీసెస్ సెక్టార్లో, అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, అలాగే ఎక్స్పోర్ట్స్లో జీడిపి వస్తుంది. కానీ థాయిలాండ్కి వచ్చే జీడిపి ఏంటి అంటే ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళదే థాయిలాండ్ జీడిపి వచ్చేది. థాయిలాండ్కి ఏమి వేరే ఎక్కువ సోర్సులు లేవు, వాళ్ళ దగ్గర ఈ ఎక్స్పోర్ట్ సెక్టార్ కూడా లేదు, వాళ్ళే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెక్కలు చెప్తాను మీకు. 2023 నుంచి 2025 వరకు లెక్కల ప్రకారము భారత జీడిపి ఎట్లా పెరిగింది, థాయిలాండ్ ఎట్లా పెరిగింది అనేది చెప్తా. ఎందుకు అంటే నేను ఇక్కడ థాయిలాండ్ని తక్కువ చేయాలనేది నా ఆలోచన కాదు. ఈ వేస్ట్ ఫెల్లో గాడు థాయిలాండ్లో ఉండి భారత్ని తక్కువ చేసి భారత్లో క్రైమ్ పెరుగుతుంది, భారత్లో డెవలప్మెంట్ లేదు, థాయిలాండ్ జీడిపి భారత్ జీడిపి కన్నా ఎక్కువ ఉంది అంటాడు ఈ మొద్దు సుద్దగాడు. ఇట్లాంటి వేస్ట్ ఫెలోస్కి ఇట్లనే చెప్పాల్సి వస్తుంది కదా. సరే చూడు ఒకసారి, 2023 ఇండియా జీడిపి 7.5% ఉంటే థాయిలాండ్ జీడిపి ఎంత, 1.9%. ఆఫ్కోర్స్ థాయిలాండ్ జనాభా కూడా 7 కోట్లే కాబట్టి మేబీ దానికి మ్యాచ్ కావచ్చు. కానీ ఇండియా ఎక్కడ ఉంది, థాయిలాండ్ ఎక్కడ ఉంది? అదే 2024 తీసుకుంటే ఇండియా 6.5 జీడిపి పెరిగితే థాయిలాండ్ది 2.5 ఉంది 24. అంటే 23తో పెంచుకుంటే కొంచెం పెరిగింది థాయిలాండ్ది. అలాగే 25లో థర్డ్ క్వార్టర్లో ఇండియా 8.2% జీడిపి పెరిగింది. కానీ థాయిలాండ్ చూసుకుంటే 1.8 నుంచి 2.2 వరకు ఉంది. వీడు మాట్లాడతాడు జీడిపి గురించి. ఇట్లాంటి చెత్తగాళ్ళకు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు. వాడేమంటాడు, నేను రోజు వీడియో పెడతా, రోజు 3 వీడియోలు పెడతా, రోజు 5 వీడియోలు పెడతా, సంవత్సరం పెడతా, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అంటే అన్ని సంవత్సరాలు భారత్ని బ్లేమ్ చేసుకుంటూనే ఉంటా అని వాడు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. మనమేమో వాడిని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలామంది అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం కన్సర్న్ ఉంటుంది కదా, ఏ పోనీలే క్షమించమన్నాడు కదా, ఇట్లాంటి వదలొద్దు ఫ్రెండ్స్. ఇట్లాంటి వాడు ఏం చేస్తాడంటే ఈ దేశ ప్రతిష్ట దిగజారుస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, వీని వీడియో మ్యాక్సిమం 6 to 7 lakhs చూస్తారు. సో వీడు ఒకవేళ అదే వీడియోని ఇప్పుడు చేసిన వీడియోని లాంగ్వేజ్ స్విచ్ చేసి ఇంగ్లీష్లో పెడితే వాడు భారతదేశం గురించి ఇంత దరిద్రంగా మాట్లాడితే ఇదే వీడియో విదేశాల్లో పాపులర్ అయితే ఒక ఇండియా గురించి ఇంత దరిద్రంగా చెప్తున్నాడు అంటే మరి మేము ఎట్లా ఇండియాని బిలీవ్ చేయాలని అనుకునేటోళ్ళు ఉండరా? మీరు ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ఇట్లాంటి కొడుకులు వీళ్ళ వల్ల ఇండియాలో ఉన్న ప్రజలకే కాదు భారతదేశం పైన
బయట ప్రజలకు కూడా విశ్వాసం పోతుంది. వీడు ఇండియాలో ఉన్న హిందువులని అందరినీ మ్యాక్సిమం ఇండియాలో జరుగుతున్న రేప్స్కి కారణం హిందువులే అంటాడు. ఇండియాలో ఉన్న ప్రజలని తిడతాడు. భారతదేశం జీడిపి కరెక్ట్ లేదంటాడు. భారతదేశ జీడిపి కన్నా థాయిలాండ్ జీడిపి ఎక్కువ ఉందంటాడు. భారతదేశంలో సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు అంటాడు. కాకపోతే వీడు ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ ఉంది వీనికి. ఎందుకు ఉంది? మళ్ళీ వీడే చెప్పుకుంటాడు నేను ఇండియన్ పౌరుణ్ణి అని. కాకపోతే ఇట్లాంటోడు ఇండియన్ పౌరుడుగా ఉండడానికి అర్హుడా అంటే మీరు అనుకోవచ్చు, ఆడు క్వశ్చన్ చేస్తే మనము ఆన్సర్ చెప్పాలి కదా అని చెప్తున్నాం. కానీ క్వశ్చన్ ఎట్లా ఉండాలి అంటే చాలా డిగ్నిటీగా క్వశ్చన్ ఉండాలి. వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు, లేనిపోని విషయాలు చెప్తాడు, మ్యానిపులేట్ చేస్తుంటాడు. కానీ ఇంకా 20 లక్షల మంది ఇంకా వాడిని నమ్ముతున్నారు. 20 లక్షల మంది వాడిని ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు. అట్లెట్లా ఉంటారు నాకు అర్థం కాదు. మనం పెంట తింటున్నామా? అన్నం తింటున్నాం కదా. కన్నతల్లి పాల దగ్గర రొమ్మినదనే కొడుకులు ఉంటే ఈ దేశానికి నష్టమా లాభమా? ఇన్ని రోజులు వీడు ఈ తెలుగు రాష్ట్రాల ఇష్యూ కాదు ఇది. ఇప్పుడు ఈ దేశం మీద విమర్శలు చేస్తున్నాడు వీడు. కాకపోతే వీడు హిందీలో మాట్లాడతలేడు. హిందీలో మాట్లాడితే మొత్తం ఇండియా మొత్తం పాపులర్ అవుతుంది. ఇది వీడు తెలుగులో మాట్లాడుతున్నాడు కాబట్టి చాలామందికి రీచ్ కాదు. అంటే నార్థన్ స్టేట్స్కి రీచ్ కాదు. ఆల్రెడీ ఈ లెఫ్టిస్ట్ భావాలు ఉన్న కొడుకులు భారతదేశాన్ని ఎప్పుడూ బద్నాం చేద్దామా అనే విషయాల మీద చూస్తుంటారు. సో దానికి తోడయ్యి లేనిపోని విషయాలు అబద్ధాలని ప్రొపగండ చేసి బయటికి వదులుతుంటే ఈ దేశానికి నష్టం కాకుంటే లాభమా? మీరు ఆలోచించండి. ఇంకా వానికి సబ్స్క్రైబర్స్ ఉన్నోనికి నేను అడుగుతున్నా, మీరు ఆలోచించండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి బెగ్గరగాలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ఇష్యూ కాదు. ఇప్పుడు ఇది భారతదేశం పైన వీడు విషం చిమ్ముతున్నాడు. వీనికి ఏముంది? వీడు హ్యాపీగా సంపాదించుకున్నాడు. వీడు ఇండియాకి రాదంటున్నాడు, అక్కడనే ఉంటా అంటున్నాడు. వీనికేం ప్రాబ్లం లేదు, వీడు అక్కడనే ఉంటాడు. కానీ భారతదేశం మీద ఇట్లాంటి రోజు వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు మనకి. నేను రోజు 2 వీడియోలు చేస్తా, 3 వీడియోలు చేస్తా, ఇట్లా సంవత్సరం మొత్తం రోజు 5 వీడియోలు చేస్తా భారతదేశం మీద. అంటే వీని పోరాటము భారతదేశం మంచి కోసమా చెడు కోసమా? అంటే మీరు అనుకుంటున్నారు భారతదేశంలోని ఉన్న ఇష్యూలని చెప్పడానికి అంటే ఇది భారత్కి ప్లస్ అవుతుంది కదా. కాదు, భారత్కి మైనస్ అవుతుంది. ప్లస్ కానే కాదు. ఎందుకంటే ఎప్పుడు ఒక విధవ ఈ దేశం గురించి తప్పు చెప్తూనే ఉంటే, అంటే నువ్వు ఒకవేళ వీడు మాట్లాడే మాటలు క్యాలిక్యులేషన్స్ ఉండి మాట్లాడితే వేరు. అంటే వీడు మాట్లాడే మాటలు నిజంగా లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం ఇది జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్లో 60,000 రేపులు జరిగినాయి అన్నాడు. అవి హిందువులే చేసింది అన్నాడు. ఏ లాజిక్ ప్రకారం అన్నాడు? అసలు వాడు ఏమన్నా చూపించిండా? ప్రూఫ్ ఏమన్నా చూపించిండా? చూపించలే కదా. ఇట్లా నోటికి ఏది వస్తే అది ఇక దాన్నే పట్టుకొని అదే మాట్లాడుతున్నాడు. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోసారి చెప్తున్నా, ఇట్లాంటి చెత్తగాన్ని, ఇట్లాంటి బేకార్ కానీ, ఇట్లాంటి బెగ్గర్ కానీ ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేసి చాలా తప్పు చేస్తున్నాం మనము. దీంట్లో ఇంకా నువ్వు ఉంటే, ఈ వీడియో చూసే నువ్వు ఇంకా వాడిని ఎంకరేజ్ చేసే స్టేజ్లో ఉంటే నువ్వు కూడా ద్రోహి అవుతావు. వాడు ఎట్లా ద్రోహియో నువ్వు కూడా ద్రోహియే అవుతావు. సో వాడు కంపల్సరీ దిగి రావాల్సిందే. వీలుంటే 2 రాష్ట్రాల గవర్నమెంట్ అండ్ తెలంగాణ పోలీసు ఈ దాన్ని సుమోటోగా తీసుకోవాలి. ఈ కేసుని సుమోటోగా. ఎందుకంటే సుమోటోగా తీసుకొని వాడిని భారత్కి తీసుకురావాలి, తీసుకొచ్చి లోపలేయాలి. డిజిటల్ యాక్ట్స్ ఏవో ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి డిజిటల్ యాక్ట్స్. ఇప్పుడు అంటే కావాలని ప్రొపగండ చేసి దేశ పరువు తీసేటోళ్ళు వాళ్ళు దేశద్రోహుల కిందకే వస్తారు. ఒకవేళ నువ్వు విమర్శించాలనుకుంటే నీ దగ్గర ప్రూఫ్స్ తీసుకురా. ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవి ప్రూఫ్స్ పెట్టి విమర్శించు. ఇష్టం వచ్చినట్ల ప్రూఫ్స్ లేని విమర్శలు. ఈ దేశంలో అమ్మాయిలకి స్వేచ్ఛనే లేదు. ఈ దేశంలో అమ్మాయిలను రేపే చేస్తున్నారు విదేశాల నుంచి వచ్చే. లాస్ట్ 2-3 ఇయర్స్లో 24, 25, 23 తీసుకుంటే 23లో ఆల్మోస్ట్ 45 lakhs టూరిస్టులు వచ్చారు. 25లో ఆల్మోస్ట్ 95 lakhs టూరిస్టులు వచ్చారు. 24లో ఇప్పటి వరకు వచ్చిన టూరిస్టులు ఆల్మోస్ట్ 1 crore వరకు. అంటే ఈ టూరిస్టుల లెక్కలు ఉన్నాయి. మరి ఎంతమందికి రేప్ అయింది? ఎంతమంది మహిళా టూరిస్టులని భారతీయులు, అది హిందువులు రేప్ చేశారు? సో ఇట్లాంటి లెక్కలు ఉండాలి కదా. వీడు చెప్తున్నాడు, మరి లెక్కలు చూపి మనం ప్రతిదానికి వీడియో చేస్తుంటాడు కదా, దీనికి కూడా వీడియో చేయి. ఇట్లా పెట్టు, స్క్రీన్ షాట్ పెట్టు, అఫీషియల్ నోటు పెట్టు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ నోట్ వచ్చింది. ఈ నోటు ప్రకారం ఇంతమంది రేపుకు గురయ్యారు, పలానా దేశం నుంచి ఇంతమంది, పలానా దేశం నుంచి ఇంతమంది పెట్టు.
ఒకవేళ మాలాంటి వాళ్ళు తప్పు మాట్లాడితే మేము కూడా సరిదిద్దుకుంటాం. మరి నీకు ఎక్కడి లెక్కలు వస్తాయో మాకు తెలియదు. సో గైస్ మీరు అనుకోవచ్చు ఈ అన్వేష్ మీద ఎన్ని వీడియోలు చేస్తారు అని అనుకోవచ్చు. ఇట్లాంటి చీడ పురుగుని తప్పనిసరి తుంచాలి, లేకపోతే వీడు ఇట్లాంటి ఫాల్స్ ప్రొపగండానే చేస్తూ ఉంటాడు. అండ్ వీడు ఒక్కడే కాదు, చాలామంది హిందువుల మీద, హిందుత్వం మీద, భారతదేశం మీద విషయం కక్కుతున్నారు. వాళ్ళందరి మీద తప్పనిసరి వీడియోలు వస్తాయి. వాళ్ళు చేసిన ప్రతి అలగేషన్కి కౌంటర్ వస్తుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు చూపిస్తూ అసలు వాడు ఎంత తప్పు మాట్లాడిన అనే కౌంటర్ తప్పనిసరి వస్తుంది. సో ఇది గైస్ వీడియో నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.